హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను చిక్కీ రెసిపీస్. ఇవాళ మనం పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో 4 కప్స్ షుగర్ యాడ్ చేయండి. అందులోనే 3½ కప్స్ వాటర్ యాడ్ చేయండి. మనకి షుగర్ జస్ట్ బాయిల్ అవుతే చాలు, షుగర్ కరిగిపోతే చాలండి, తీగపాకం అవసరం లేదు. జస్ట్ షుగర్ బాయిల్ అయ్యి మనకు జస్ట్ స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇలాచి కూడా దంచి వేసుకుందాం. చూడండి, కరెక్ట్గా ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి, పాకం రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా స్టిక్కీగా అయిందంటే మనకు పాకం రెడీ అయినట్టే. షుగర్ కూడా బాయిల్ అయింది. మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పిండి కలుపుకుందాం. నేను 2 కప్స్ పౌడర్ తీసుకుంటున్నానండి. 1/2 కప్ వాటర్ పడుతుంది. మనకు ఈ విధంగా లైట్గా ఫింగర్స్తోని కలపాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ, మరీ గట్టిగా కలుపుకోవద్దండి, పిండి సాఫ్ట్గానే ఉండాలి. కాసేపు పక్కన ఉంచుదాం, ఒక 5 to 10 మినిట్స్ పక్కన ఉంచుదాం. 10 మినిట్స్ తర్వాత మనం మరొకసారి పిండిని మిక్స్ చేసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి మనం. చూడండి, నేను ఈ విధంగా ఫస్ట్ త్రుంచి వేసి తర్వాత హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకుంటూ రౌండ్స్ బాల్ లాగా చుట్టుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వస్తుందో. పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆయిల్ ఇలా హ్యాండ్స్కి అప్లై చేసుకొని రౌండ్ బాల్స్ లాగా అన్నిటినీ మనం చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుందండి, ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, అన్ని బాయిల్స్ అయ్యాయి కదా. మనం ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. మనకు హై ఫ్లేమ్ ఉండొద్దు, లో ఫ్లేమ్ ఉండొద్దు, మీడియంగా ఉండాలి. అప్పుడే మనకి గులాబ్ జామున్స్ ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడండి, ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి గులాబ్ జామున్స్ మాత్రం. పక్కా ట్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం అన్నిటినీ. చూడండి, కలర్ ఎలా చేంజ్ అవుతుందో. ఇప్పుడు గులాబ్ జామున్స్ రెడీ అయినాయి కదా. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ పాకంలో ఈ వేడి గులాబ్ జామున్స్ వేసేయాలి. ఒకవేళ పాకం మీకు చల్లారినట్టయితే కొద్దిగా వేడి చేసి అప్పుడు గులాబ్ జామున్స్ వేసుకోవాలి. ఇదైతే హాట్గానే ఉంది, అందుకని నేను డైరెక్ట్ గులాబ్ జామున్స్ వేడివి ఇందులో వేశాను. ఇప్పుడు మనం ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి, 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా వచ్చాయండి గులాబ్ జామున్స్. చూడండి, క్రిస్పీ అవుట్ సైడ్, టేస్టీ ఇన్సైడ్, సూపర్ ఉంటుందండి. తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేసి తినండి.